1917లో రష్యాలో జరిగిన అక్టోబర్ సోషలిస్ట్ రెవల్యూషన్ మానవ చరిత్రలో ఒక మైల్ స్టోన్గా చెప్పవచ్చు. అది రష్యాలో ఇంపీరియలిస్ట్ అనగా సామ్రాజ్యవాద పరిపాలనను అంతం చేయడమే కాదు, సామ్రాజ్యవాద వ్యవస్థనే లేకుండా చేసింది. ఒక మనిషి మరొక మనిషిని, ఒక జాతి మరొక జాతిని పీడించే వ్యవస్థను అంతం చేసింది. సోవియట్ ప్రజలు తమ దేశంలో ఉన్న ఫ్యాక్టరీలకు, ప్రభుత్వానికి వారే యజమానులయ్యారు. ఈ విధంగా అక్టోబర్ విప్లవం రష్యాలో ఒక నూతన సమాజాన్ని స్థాపించింది. అదేవిధంగా బానిసత్వ దేశాల్లో ఉన్న స్వాతంత్ర సమర యోధులకు అది ఉత్తేజాన్నిచ్చింది. వారి లక్ష్యం చిట్టచివరకు నెరవేరి తీరుతుందని వారిలో నమ్మకాన్ని కలుగజేసింది. ఈ అక్టోబర్ విప్లవాన్ని ప్రేరణగా తీసుకొని 1917 నుంచి 1930 మధ్యలో చాలా కంట్రీస్లో రెవల్యూషన్స్ జరిగాయి. వాటిలో జులై రెవల్యూషన్ ఇన్ ఈక్వెడార్ 1925, నేషనల్ రెవల్యూషన్ ఇన్ పోర్చుగల్ 1926, బ్రెజిల్ రెవల్యూషన్ 1930 చాలా ప్రసిద్ధిగాంచాయి. ఈ అక్టోబర్ రెవల్యూషన్ మన దేశంలో ఉన్న విప్లవకారులకు కూడా కొత్త ఉత్సాహం తెచ్చింది. అలా ఇన్స్పైర్ అయ్యి చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వంటి విప్లవకారులు ఆంగ్లేయులపై ఎదురుదాడి చేయడానికి సిద్ధమయ్యారు. కాకోరి స్టేషన్ రాబరీ కేసు, లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారంగా శాండర్స్ అనే పోలీస్ అధికారిని చంపడం, ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు పంచి ప్రజలను చైతన్యం చేయడం వీరు చేసిన ముఖ్యమైన కార్యాలు. వీరంతా తమ పోరాటం ఉధృతం చేయడానికి భారతదేశంలో ఉన్న విప్లవకారులను ఏకం చేద్దామనుకున్నారు. దానికోసం 1928లో హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ ఆర్మీని స్థాపించారు. అందులో జోగేష్ చటర్జీ, చంద్రశేఖర్ ఆజాద్, యోగేంద్ర శుక్ల, సూర్యచంద్ర భట్టాచార్య, గోవింద్ చరణ్కర్ సభ్యులతో కూడిన సెంట్రల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘటనలను గమనిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం చాలా జాగ్రత్త పడింది. ఈ విప్లవకారులను ఎలాగైనా సరే అణిచివేయాలనుకుంది. మరోవైపు హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ ఆర్మీ కార్మికులను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సంస్థలోని విప్లవకారులను, సోషలిస్టులను, కమ్యూనిస్టులను అణిచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం కేంద్ర శాసనసభలో 2 బిల్లులను ప్రవేశపెట్టాలని చూసింది. ప్రజా భద్రత బిల్లు, దీనిని ఇంగ్లీష్లో పబ్లిక్ సేఫ్టీ బిల్ అని అంటారు. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్న సోషలిస్టులను, కమ్యూనిస్టులను, విప్లవకారులను అణిచివేయడం. వీరి వల్ల దేశానికి ఏదో హాని ఉందని ప్రజలకు భ్రమ కలిగించి వాళ్ళని జైళ్ల పాలు చేసి వారిని అణిచివేయాలని ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ఇక రెండవ బిల్లు వాణిజ్య వివాదాల బిల్లు, దీనిని ఇంగ్లీష్లో ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ అని అంటారు. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం కార్మికుల మరియు కార్మికుల ట్రేడ్ యూనియన్ హక్కులను తీసివేయడం. తద్వారా 18% జీతాన్ని ప్రభుత్వం నియమించిన సివిల్ సర్వెంట్కి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బిల్లులను ప్రవేశపెట్టకముందే శాసనసభలోని అపోజిషన్, ప్రజలు మరియు వార్తాపత్రికలు తమ వ్యతిరేకతను చాటుకున్నాయి. అయినా మొండి వైఖరితో ప్రభుత్వం ముందుగా రెండవ బిల్లు అయిన ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ను సెప్టెంబర్ 6, 1928న ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీ సిఫార్సులకు పంపించడం జరిగింది. 2 రోజుల తర్వాత ప్రజాభద్రత బిల్లులను సెప్టెంబర్ 8, 1928న కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. సుమారుగా 2.5 వారాలు చర్చించి సెప్టెంబర్ 24న శాసనసభ దానిని తిరస్కరించింది. శాసనసభ తిరస్కరించిన బిల్లులను సవరించి మళ్లీ ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. దాని పత్రికల్లో చూసిన భగత్ సింగ్ ఏదో ఒకటి చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ఏదైనా చర్యను చేపట్టాలని ఆయన తన స్నేహితులతో చెప్పాడు. ఆయన ప్రతిపాదనలు కేంద్ర కమిటీని సమావేశపరిచి చర్చకు పెట్టాడు. భగత్ సింగ్ ప్రతిపాదనలు: మొదటిది, కేంద్ర శాసనసభలో బాంబులు వేయడం ద్వారా ప్రభుత్వ మొండి వైఖరి పట్ల పార్టీ తన నిరసనను తెలపాలి. రెండవది, ఆ పని చేయడానికి ఎంపికైన వారు పారిపోకుండా పోలీసులకు లొంగిపోవాలి. మూడవది, తనతో ఒక వ్యక్తికి అనుమతి ఇవ్వాలి. మొదటి 2 ప్రతిపాదనలను కమిటీ యాక్సెప్ట్ చేసింది. మూడవ ప్రతిపాదన తిరస్కరించింది. తర్వాతి రోజు సుఖ్దేవ్, భగత్ సింగ్ కమిటీకి నచ్చజెప్పడంతో అతి కష్టం మీద కమిటీ ఒప్పుకుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ దాడి ద్వారా ఎవరినో చంపాలని కానీ, విధ్వంసం సృష్టించాలని కానీ వారి ఉద్దేశం కాదు. 1929 ఏప్రిల్ 2వ తారీఖున సెలెక్ట్ కమిటీకి పంపిన ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ని కొన్ని సవరణలతో అసెంబ్లీలో మళ్లీ చర్చకు తీసుకున్నారు. ఆ బిల్లులను ఏప్రిల్ 8వ తేదీన 56-38 మెజారిటీతో సభ ఆమోదం తెలిపింది. ఓటింగ్ ఫలితాన్ని ప్రకటించడానికి ప్రెసిడెంట్ లేవగానే భగత్ సింగ్, భట్టుకేశ్వరి దత్తులు చెరొక బాంబును విసిరారు.
క్షణాల్లో అసెంబ్లీ అల్లకల్లోలమైంది. కానీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. వాళ్ళిద్దరూ బాంబులతో పాటు కొన్ని కరపత్రాలను విసిరారు. అందులో వారు ఎందుకు ఆ పని చేయవలసి వచ్చిందో క్లియర్గా రాశారు. బాంబు విసిరిన తర్వాత తప్పించుకునేందుకు సమయం ఉన్నా తప్పించుకోలేదు. తమ విప్లవ ప్రచారానికి న్యాయస్థానం వేదికగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకొని వారు అరెస్ట్ అయ్యారు. ఈ సంఘటనలన్నీ హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ఆ రోజు సాయంత్రమే ప్రచురించింది. అరెస్ట్ అయిన భగత్ సింగ్, బీకే దత్లను ప్రభుత్వం ఈ కేసులో విచారించింది. వీరితో పాటు సుఖ్దేవ్, రాజ్గురు ఇంకా అనేక విప్లవకారులను ప్రభుత్వం ఇతరత్రా కేసుల్లో విచారించి అరెస్టు చేసింది. న్యాయస్థానాల్లో వీరు చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలు ప్రజల్లో తెలియని ఆవేశాన్ని రగిల్చాయి. విచారణ జరిగే ప్రతిరోజు న్యాయస్థానాల్లో అడుగు పెడుతూనే ఇంక్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్యవాదం నశించాలి అంటూ నినాదాలు చేసేవారు. వారి దేశాభిమానం దేశవ్యాప్త ప్రజలందరి సానుభూతిని సంపాదించుకుంది. చివరికి అహింసను విశ్వసించే వారిలో కూడా వీరి పట్ల సానుభూతి పెరిగింది. భగత్ సింగ్ ప్రతి ఇంట్లోని చిన్న పిల్లోడికి ఆరాధ్యుడైనాడు. భగత్ సింగ్ జైల్లో ఉన్నప్పుడు జైల్లోని దుర్భర పరిస్థితులకు నిరసనగా వారు నిరాహార దీక్ష చేశారు. తమను నేరస్తులుగా చూపడం భగత్ సింగ్ తిరస్కరించాడు. రాజకీయ ఖైదీలకు ఇచ్చే మర్యాద మాకు కావాలని జైల్లో అధికారిని గట్టిగా ప్రశ్నించాడు. భగత్ సింగ్ తన ఉరిశిక్షకు ఏనాడూ భయపడలేదు. తన తండ్రి వకీలుతో మాట్లాడి బెయిలు తెస్తానన్నా వినలేదు. తన దిగులంతా ఒక్కటే, తను తన వాళ్ళందరూ ఎందుకు ఈ పని చేశారు అని ప్రజలకు ఎక్కడ తెలియకుండా పోతుందోనని. దానికోసం వారు ఢిల్లీ సెషన్స్ కోర్టులో, లాహోర్ హైకోర్టులో వాంగ్మూలం సమర్పించుకున్నారు. జతిన్ దాస్ అనే వ్యక్తి భగత్ సింగ్ వాళ్ళని వదిలిపెట్టాలని 63 రోజులు నిరాహార దీక్ష చేసి 64వ రోజు చనిపోయాడు. ఆయన డెడ్ బాడీని లాహోర్ నుంచి కలకత్తాకి తీసుకెళ్లే సమయంలో ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర సుమారు గంటసేపు ఆపవలసి వచ్చింది. తన డెడ్ బాడీని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేవారు. కలకత్తాలో అంత్యక్రియలు జరిగేటప్పుడు సుమారు 6 లక్షల మంది పాల్గొన్నారు. ఉపవాసంతో చనిపోయిన వ్యక్తికే ఈ రేంజ్లో మద్దతు వస్తుంటే మరి భగత్ సింగ్ వాళ్ళకి ఏ రేంజ్లో మద్దతు వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసేవారు. వారిని విడిచిపెట్టాలని ర్యాలీలు చేసేవారు. చివరికి పట్టుదల వదలని బ్రిటిష్ ప్రభుత్వం లాహోర్ కుట్ర కేసు ఇంకా ఇతరత్రా కేసులు విచారించి విప్లవకారులకు యావజ్జీవ కారాగార శిక్షలు, కొంతమందికి ద్వీపాంతరవాస శిక్షలు పడ్డాయి. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజగురులకు ఉరిశిక్ష ఖరారయింది. 1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను ఉరిదీయాల్సింది. కానీ 11 గంటల ముందే ఉరిశిక్ష విధించారు. ఇది ఇవాళ టాపిక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.